హలో ఆల్, వెల్కమ్ టు ఉచిత తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. సీజన్ 8 ఎపిసోడ్ 1 ద డెత్ స్టాకర్ అని నేను అనౌన్స్ చేశాను. కాకపోతే అది 3/4 కంప్లీట్ అయింది. లాస్ట్ 1/4 నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. కొన్ని రీజన్స్ వల్ల అది కంప్లీట్ చేయలేదు. ఎనీవే, ఈ లోపున మనం రెగ్యులర్గా వింటున్నాం కదా, చాలామందికి జాబ్స్ పోతున్నాయి అది ఇది అని. నేను నా లైఫ్లో జరిగిన ఒక పర్టిక్యులర్ ఫేజ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది లోయెస్ట్ ఫేజ్ ఇన్ మై కెరియర్. ఒక పర్టిక్యులర్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో, అంటే అంతా సరిగ్గా అయిపోతుంది, సరిగ్గా అవుతుంది, లైఫ్ ముందుకు వెళ్తుంది అనుకునే టైంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడికి అంత కరెక్ట్గా అవుతుంటే గ్యారంటీగా ముందేదో పెద్ద బొక్క పడిపోతుందని అర్థం. సో అది జనరల్గా తెలియదు, బొక్క పడే వరకు మనకు తెలియదు, అరే ఇలా ఏంటి అయింది, ఎందుకు అయింది అనేది. సో అలాగే నా లైఫ్లో అన్నీ అనుకున్నట్టు అయిపోతున్నాయి, అన్నీ బాగా అవుతున్నాయి. ఆ టైంలో సడన్గా ఒక పెద్ద షాక్ తగిలింది. నేను అనుకున్నది అవ్వలేదు, అండ్ నేను చాలా ప్లాన్ చేశాను, అంతా సవ్యంగా అవుతుందనే టైంకి అది వర్కౌట్ అవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్ చాలామంది ముందు ఉండే ఉంటారు, కానీ వాళ్ళందరూ వేరే వేరే రౌట్స్ తీసుకుని ఉంటారు. లైక్ ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేయడమో కానీ, లేకపోతే వేరే వాళ్ళని వెళ్ళి ఏదో చేయడం కానీ, అలాంటివి చేసి ఉంటారు. బట్ ఐ రియలీ డోంట్ కేర్. ఫస్ట్ ఒక 2 months నాకు జాబ్ చేస్తున్నాను, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వల్ల మైండ్ అంతా అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. జీవితంలో చాలా డల్ ఫేజ్ నడిచింది. ఇదే టైంలో నాకు వర్క్లో కూడా కొంచెం ప్రెషర్ పెరిగింది. కొత్త లీడ్ రావడం అండ్ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ వేసేయడం నాకు నచ్చకపోయినా నేను చేసేవాడిని. అర్థమయ్యేది కాదు, ఎక్కువ వర్క్ చేసేవాడిని ఈ పర్టికులర్ మూడ్లో, ఈ ఫేజ్లో ఉన్నప్పుడు. అది నాకు నైట్ షిఫ్ట్లు ఎక్కువ వేసే వరకు నాకు తెలియలేదు. అరే ఏంటి ఎందుకు నైట్ షిఫ్ట్లు వేసేస్తున్నాను, నాకు హెల్త్ కూడా దెబ్బతింటుంది ఇంకా అని. అండ్ ఫ్రెండ్స్లో వాళ్ళల్లో అయితే నేను ఏమైపోతానా, ఎలా ఉన్నానా అని చెప్పి మా మమ్మీ డాడీ వాళ్ళు మా ఫ్రెండ్స్తో మాట్లాడడం అదంతా చేసేవారు. బట్ నాకు కొంచెం క్లారిటీ వచ్చేసింది. ఒక 1 month అయిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చేసింది. ఏంటి ఏమైపోతుంది పెద్ద జీవితం, ఏమైపోదు అని నేను బాగానే ఉన్నాను నా వరకు. కొంచెం ప్రాక్టికాలిటీ పెరిగింది. అంటే ఫేస్బుక్లో, అప్పట్లో ఫేస్బుక్ అదంతా చాలా ఫేమస్. ఫేస్బుక్లో వాటిల్లో నేను నాకు మైండ్లోకి ఏదొస్తే అది కోట్స్ కింద పెట్టేసేవాడిని, డైలాగులు కానీ ఏవైనా అనుకున్నది అనుకున్నట్టు. చాలామంది వాటికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేవారు, అండ్ నెగిటివ్గా ఈడెంటర్ ఇలా మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యాక్ట్స్ అవన్నీ నేను బట్ ఫోర్స్ చేసేవాడిని. సో ఇలా ఉండగా నాకు ఇండియా వదిలి వెళ్ళిపోవాలనిపించింది. ఒక 3 months అయింది, 4 months అయింది, కొంచెం చేంజ్ కావాలి లైఫ్లో అనే టైప్లో రెగ్యులర్గా జాబు ఇల్లు, ఫ్రెండ్స్ జాబు ఇల్లు ఇలాగా. నాకు బైక్ కూడా ఎప్పుడు లేదు. నా ఫ్రెండ్స్ బైక్తోనే నేను వెళ్తూ ఉండేవాడిని వర్క్కి అండ్ ఎక్కడికి వెళ్ళాలంటే కూడా. సో ఈ జాబ్ మానేయాలి అని అనుకున్నాను. నేను వేరే జాబ్ ఎదగడం స్టార్ట్ చేశాను. నాకు విప్రోలో కాంట్రాక్టింగ్ వచ్చింది. అప్పుడు వాడు ఏమన్నాడంటే ఆన్సైట్ పంపిస్తాం డే 1 నీ పాస్పోర్ట్ ఇచ్చేసాయి అని చెప్పి కాంట్రాక్టింగ్ అంతా రిలీజ్ చేశాడు. సైన్ చేస్తాను, అంతా అయిపోయింది, పాస్పోర్ట్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ కరెంట్ జాబ్లో నేను నోటీస్ కూడా ఇచ్చేసాను. 45 days అంత నోటీస్ ఇచ్చేసి లాస్ట్ డే అయిపోయింది. ఈ లోపు నేను అడిగాను ఎంతవరకు వచ్చింది పాస్పోర్ట్ అదంతా. బేసిక్గా ఆన్సైట్ ఏమో థాయిలాండ్ అన్నారు. 9 months కాంట్రాక్టు, తర్వాత ఎక్స్టెన్షన్ కూడా అవుతుందని చెప్పారు. శాలరీ అంతా బాగానే ఉంది. సరే చేంజ్ కూడా ఉంటుంది మనకి అని చెప్పి నేను రిజైన్ చేస్తాను ఈ జాబ్లో. ఏప్రిల్ ఎండ్కి నేను రిజైన్ చేస్తాను ఈ పర్టికులర్ జాబ్లో. నేను May 1st weekలో ఇప్పుడు పంపించాలి వాళ్ళు థాయిలాండ్. నేను వెళ్ళి అడిగితే థాయిలాండ్లో అప్పుడే గవర్నమెంట్ కూడా డౌన్ అయింది. ఏదో గవర్నమెంట్ కొలాప్స్ అయ్యి గవర్నమెంట్ ఇదంతా పడి వాళ్ళు వీసా ప్రాసెసింగ్ అవన్నీ ఆపేశారు. ఇప్పుడేమో ఇక్కడ జాబ్ అయిపోయింది, 2 weeks వెయిట్ చేయమన్నాడు. నేను శాలరీ ఏమైనా ఇస్తారా మరి మీరు, ఇలా అంటే కాంట్రాక్టింగ్ కదా, ఫుల్ టైం అయితే ఇచ్చేవాళ్ళం, శాలరీ ఏమి ఉండదు కాంట్రాక్టింగ్లో, ఒక 3 weeksలో సెట్ అయిపోతే డోంట్ వరీ అన్నాడు. కొంచెం సేవింగ్స్ ఉండడం వల్ల నేను ఇంట్లో వాళ్ళకి పంపించాలి ఎవ్రీ మంత్ ఆబ్వియస్లీ, మమ్మీ డాడీకి. సో నా సేవింగ్స్ బట్టి నేను పంపిస్తూ ఉండేవాడిని. నేను అనుకున్నాను ఒక 2-3 months వరకు పర్లేదు, మనకి బండి నడుస్తుంది అని. ఈలోగా 3 weeks అయ్యింది. వాడేమో ఇంకా లేట్ అయ్యేలా ఉంది, మేము చెప్తాము ఈ విషయం, ఈ లోపల వేరే ప్రాజెక్ట్స్ ఉంటే, వేరే కంపెనీలు ఏమైనా ఉంటే కూడా నేను చూస్తాను అది ఇది అన్నాడు. కొంచెం డౌట్ వచ్చింది. 3 weeks అయింది, ఇంకో 6 weeks అయినా అవ్వచ్చేమో. ఈ గవర్నమెంట్తో పని, వీసాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏంటో ఏం తెలియదు. పాస్పోర్ట్ వాడి దగ్గర ఉండిపోయింది. వాడు పాస్పోర్ట్ ఇచ్చారా బాబు అంటే లేదు ఎనీ టైం మనం పాస్పోర్ట్ సబ్మిట్ చేసేస్తాం అది ఇది అన్నాడు. ఈలోగా నేను ఇక్కడ ఉంటే రూమ్ రెంట్ అని ఇవ్వాలి కదా ఫ్రెండ్స్కి అని చెప్పి నేను కొంచెం సామాన్ పక్కన పెట్టేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. మళ్ళీ చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళిపోయాను.
ఈ 4 వీక్స్ అయింది, 5 వీక్స్ అయింది. ఈలోగా నా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా సెట్ అయింది. వాడికేమో పెళ్ళి అదంతా హడావిడి. హెల్ప్ కావాలంటే నేను ఇంకో 2-3 ఫ్రెండ్స్ కలిపి వాడికి హెల్ప్ చేస్తున్నాము. నాకు ఇలా ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఆ తర్వాత జాబ్ ఏమో డైలమాలో పడిపోయింది. వాడేమో ఇంకా నాకేం చెప్పలేదు ఈ విషయం. అప్పుడు నేను వాడికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఇదేంట్రా 6 వారాలు అయిపోయింది, ఇంకా అవ్వట్లేదు, జీతం లేదు, ఏం లేదు, ఇంట్లో బండి నడిపిస్తున్నాను ఉన్న డబ్బులతోటి, సేవింగ్స్ తోటి లైట్గా. బట్ ఇంకొక 2 నెలల మళ్ళీ అయితే అవ్వదు, నాకు ఇల్లు గడవదు బేసిక్గా. ఆ టైంలో నేను మళ్ళీ ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయింది. నేను చెన్నైకి బయలుదేరాను. మళ్ళీ ఫ్రెండ్స్ రూమ్లో ఉందాము అని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ జాబ్ లేదా వెతుక్కుందాం అని చెప్పి బయలుదేరాం. నాతో పాటు నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ కూడా, వాడు కూడా ఎంసీఏ అప్పుడే అయిపోయింది వాడు కూడా బయలుదేరాడు నాతో. వాడు కూడా జాబ్ వెతుక్కోవడానికి. రూమ్లోకి వెళ్ళిపోయాను, అంతా వెతుకున్నాను. కనిపించని కంపెనీకి ఆన్లైన్లో అప్లై చేస్తూ ప్రతి కంపెనీకి రెజ్యూమే ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేసి ఏమైనా ఇంటర్వ్యూలు ఉంటే వెంటనే అటెండ్ అయిపోయి ఇలాగా చెన్నైలో నాకు తెలిసిన ప్రతి ఐటీ కంపెనీకి వెళ్ళిపోయాను నేను. ఈ లోపల వీడి దగ్గర అడిగితే వీడేమో పాస్పోర్ట్ ఇవ్వడు, నాకేమో ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంక వాడు ఆఫీసులు చుట్టూ తిరగడం అది ఒకటి మొదలైంది. నా ఫ్రెండ్స్ బైకులు ఆ టైమింగ్లు అన్నీ చూసుకుంటూ ఒక వరస్ట్ ఫేజ్ అనమాట. బేసిక్గా జీతం లేదు, జాబ్ లేదు, చేతిలో పాస్పోర్ట్ లేదు, ఉద్యోగానికి అప్లై చేస్తే ఏమీ తిరిగి రావడం లేదు, అన్నీ లాస్ట్ రౌండ్ వరకు వెళ్తే ఎవరు ముందుకు వెళ్ళనివ్వరు. ఇంకా నాకు ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ అందరూ వస్తారు జాబ్ నుంచి, కబుర్లు చెప్పడం అదంతా అవుతుంది. కానీ ఏంటి అసలు ఏం వర్కౌట్ అవ్వట్లేదు అని చాలా, అంటే అది ఎలాంటి ఫేజ్ అంటే ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పుడు జాబ్ పోవడం వేరు, కానీ ఇక్కడ జాబ్ ఏదో ఉంది అనిపిస్తుంది, కానీ నా చేతిలో డబ్బులు లేవు, జాబ్ లేదు. ఏం చేయాలి అసలు అర్థం కాని సిచ్యువేషను, గైడెన్స్ సరిగ్గా లేని సిచ్యువేషను. ఇలాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్కి వాటికి వాళ్ళందరూ తాగుతుంటే నేను కూడా వెళ్ళేవాడిని బార్, కానీ ఎప్పుడు తాగేవాడిని కాదు. నాకు ఆ స్టఫ్ తినడం అదంతా చాలా ఇష్టం. వాళ్ళతో పాటు వెళ్ళడం, స్టఫ్ తినడము, వాళ్ళు స్మోక్ చేస్తే కూడా పక్కన ఉంటాను, కానీ ఎప్పుడు స్మోక్ చేయలేదు. అంతా అవుతున్నా ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా 2 నెలలు గడిచాయి. వాడికి వెళ్ళి అడిగాను నేను, ఇంకా నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి, నువ్వు ఇవ్వాల్సింది నాకు వర్కౌట్ అయ్యలేదు, ఇది నేను జాయిన్ కూడా అవ్వలేదు కాబట్టి నువ్వు నాకు లీగల్గా ఏమీ పెట్టలేవు, సో నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసా అంటే పాస్పోర్ట్ ఇచ్చేసాడు. మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళాను ఏదో పని మీద. ఇంకా కొన్ని రోజులు వైజాగ్లో ఉండి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నప్పుడు బస్సు ఎక్కాను చెన్నైకి. ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు అన్నారు, మాకు నీ పర్టికులర్ ఏదైతే టూల్ మీద వర్క్ చేసావో ఆ ఎక్స్పీరియన్స్ కావాలి మాకు అంటే, నేను సరే ఇంటర్వ్యూ పెట్టండి అంటే వాళ్ళు రెడీగా ఇంటర్వ్యూ పెట్టేస్తా అన్నారు. నాకు చెన్నై ఎప్పుడు నచ్చలేదు. చెన్నై నుంచి బయటికి వెళ్ళిపోదామని ఎప్పుడు అనుకునేవాడిని, ప్లాన్ చేసేవాడిని. సో అడిగాను ఎక్కడ పొజిషన్ అంటే చెన్నైలోనే అని పొజిషన్ ఉన్నారు. అబ్బా సరే అయితే ఏదో ఒకటి, మనకి జీతం ముందు ఇంపార్టెంట్, ఇప్పుడు 2 నెలలు అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి నేను అటెండ్ అయిపోయాను ఇంటర్వ్యూ. అటెండ్ అయిపోయిన వెంటనే నాకు తెలిసింది ఏంటంటే, నేను ఏ కంపెనీ నుంచి అది మానేశానో ఆ క్లయింట్ ఆ ప్రాజెక్ట్ని ఈ కంపెనీకి మూవ్ చేసి క్లయింట్ నన్ను రిఫర్ చేసాడని తెలిసింది. నా వర్క్ అంతా మెచ్చుకుని ఎవరి అమ్మాయి బాగానే ఉంది ఇదేదో అనుకుని నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూ. నాకు అర్థమైపోయింది ఇంటర్వ్యూ అటెండ్ అయిన వెంటనే ఇది నామకే వాస్తే ఇంటర్వ్యూ, బికాజ్ నా క్లయింట్కి నా గురించి తెలుసు, నేను ఎలా చేశాను, ఏం చేశాను, వర్క్ అదంతా అని. ప్రాజెక్ట్ వీళ్ళకి మూవ్ అవడంతో క్లయింట్ నేను ఎలాగో కావాలి, నా ఎక్స్పీరియన్స్ అంతా కావాలి అదంతా. వీళ్ళేమో ఇక్కడ నాకు కింద ఒక 5-6 పీపుల్ని ఇస్తానని చెప్పి ప్రాజెక్ట్ రన్ చేయాలి అది ఇది అన్నారు. ఎంత తొందరగా జాయిన్ అవుతాను అడిగారు. ఇమీడియట్గా జాయిన్ అయిపోతానని చెప్పాను. విత్ ఇన్ 1 వీక్ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోతే చెన్నైలో వెళ్ళి ఫస్ట్ డే అంతా అయిపోయింది. అప్పుడు ఫస్ట్ 3 వీక్స్ ఖాళీ, ఏమీ లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంకా ట్రాన్సిషన్లో ఉంది, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి. ఖాళీగా ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, మీ ప్రాజెక్ట్ మూవ్ అయిపోయింది ఇక్కడి నుంచి, చెన్నైలో కాదు అన్నారు. ఎక్కడ అన్నాను, బెంగళూరు అన్నారు. ఇంకా వావ్, అసలు చెన్నై నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నా. అది బెంగళూరు, వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ సౌత్. సరే వెళ్ళిపోదామని చెప్పి జీతం అంతా పెరిగింది, పాత కంపెనీ కన్నా ఇక్కడ పెరిగింది ఆబ్వియస్లీ. బెంగళూరు వెళ్ళిపోయాను నేను, నా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి. ఈ జాబ్లు ఎప్పుడైతే నేను వెతుకుతున్నానో ఆ టైంలో నాతో పాటు వచ్చాడు కదా ఫ్రెండ్, ఒకడు నాతో ఇంటర్మీడియట్ చదువుకున్న ఫ్రెండ్, ఎంసీఏ చేసి జాబ్ కోసం వచ్చినవాడు. నేను ఈ కంపెనీకి వెళ్తున్నప్పుడు ఆ ఈవినింగ్ అందరు ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఓ మాట అన్నాడు. అప్పట్లో ఆ మాట నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ సిచ్యువేషన్ గురించి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆలోచిస్తుంటానో, టుడేస్ ట్రాజడీ ఈజ్ టుమారోస్ కామెడీ అంటారు కదా, అలాగా ఆ టైంలో వాడు అన్నాడు, వీడేంట్రా కనిపించిన కంపెనీకి అన్ని కంపెనీలకి వెళ్ళి రెజ్యూమే ఇచ్చేస్తున్నాడు అది ఇది అని. వాడు ఏ కంపెనీకి వెళ్ళేవాడు కాదు, ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, ఆన్లైన్లో అప్లై చేసేవాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు, ఇంటర్వ్యూ పెట్టమని కూడా ఎవరికి బతిమాలింది లేదు వాడు ఇప్పుడు. కానీ ఆడ మాట అనేసరికి నాకు అప్పట్లో పట్టించుకోలేదు. కానీ నాకు జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అనిపించింది. వాడు ఎందుకు ఆ రోజులు అన్నాడు, నాతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగిన వాడే కదా, ఎందుకు నన్ను అలా. బట్ ఇట్స్ ఓకే, నోట్ దోలో ఉన్న వాళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్లో కూడా, వాడు అలాంటి వాడే. వెళ్ళిపోయాను బెంగళూరు.
అంత బాగుంది, సెట్ అయింది. అప్పుడు నాకు ఒక 5-6 ఫ్రెషర్స్ని ఇచ్చారు దేనికి, ప్రాజెక్ట్ రన్ చేయడానికి. నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. 8 hours a day కాస్త 10 hours a day అయ్యింది. వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళు ఈవినింగ్స్ నైట్స్ పనిచేస్తున్నప్పుడు కూడా వచ్చే డౌట్స్కి నాకు ఫోన్ చేయమని చెప్పి నాకు ఫోన్ ఇచ్చేసారు. కంపెనీ వాళ్ళ ఫోన్ కూడా ఇచ్చేస్తారు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్సర్ చేసుకో, వీళ్ళు ఈ ఫోన్కే చేస్తారు, నువ్వు చేయాలన్న ఇదే ఫోను, యూఎస్ చేయాలని ఇదే ఫోను, యూకే చేయాలని ఇదే ఫోన్ అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసారు నాకు. దాంతో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ మోగేది. ఇదేంట్రా బాబు, వీళ్ళకి ప్రతి చిన్నదానికి ఫోన్ చేస్తున్నారు ఏంటా అనుకున్నాను. సాటర్డే సండే నాకు వస్తే సినిమాకి వెళ్ళాను అనమాట. సినిమాకి వెళ్తే మార్నింగ్ కూడా ఫోన్ వచ్చాయి. ఇది మరీ చిరాగ్గా ఉంది నాకు ఇది ప్రాజెక్ట్ అని చెప్పేసి ఊరుకున్నాను. ఈ లోపల నా మేనేజర్తో చెప్పాను, 8 months 9 months అయిపోయింది, 1 year అవుతుంది, మీరు ఆన్సైట్ ఏమైనా ఇప్పించగలరా అని అడిగాను. సరే యూఎస్కి నేను అప్లై చేస్తాను, కానీ నీకు యూఎస్ తెలుసు కదా, లాటరీలో పనిచేస్తుంది ఆ వీసా అదంతా, ఎప్పుడు పిక్ అయితే అప్పుడు అని చెప్పేసి అన్నారు. సరే అప్లై చేద్దాము, లాటరీ వస్తే వచ్చింది లేదా లేదని చెప్పేసి అన్నాను నేను. ఓకే. కంపెనీలో ఏంటంటే 6 monthsకి జూనియర్స్ మారుతూ ఉంటారు, ఫ్రెషర్స్ని. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వేరే ప్రాజెక్ట్ మూవ్ అయిపోతుంటారు. అది కంపెనీ రూల్ అంట. నేను అన్నాను, నేను ట్రైనింగ్ ఇచ్చాను వీళ్ళకి, ఇప్పుడు మీరు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే నేను వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ 16 hours a day పని చేస్తున్నాను, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త వాళ్ళని తీసుకొస్తే నేను వాళ్ళకి మళ్ళీ మార్నింగ్ నుంచి 10 వరకు నేను పని చేయాల్సి వస్తుంది, ఈవినింగ్ వరకు నాకు ఇబ్బంది అయిపోతుంది ఇలా అంటే సరే అని చెప్పి అప్పుడు అప్లై చేశారు యూఎస్ వీసాకి. వీసా కోసం వెయిట్ చేస్తున్నాను, పిక్ అయిందా లేదా లాటరీ అదంతా అని. ఈలోగా నా మేనేజర్ అంటే డైరెక్టర్ అనమాట, అతను విజయ్ ఒకసారి రాయలాగా అని చెప్పారు. వెళ్ళాను. నీకు ఈ ప్రాజెక్టు నుంచి రిలీజ్ అడిగామంట కదా అంటే అవును అడిగాను నేను అన్నా. అప్పుడు నాకు ఆయన షాక్ ఇచ్చారు. యాక్చువల్గా మనకు ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది పెద్ద ఎస్కలేషన్లో ఉంది, అంటే పిక్చర్ రెడ్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ 3 months బ్యాక్ స్టార్ట్ అయింది. ఇంకో 3 monthsలో కనుక మనం ఇంప్రూవ్ అవ్వకపోతే ఆర్ 4 monthsలో ఇంప్రూవ్ అవ్వకపోతే ప్రాజెక్ట్ పోతుంది. ప్రాజెక్ట్ పోతే $1 million మనకి లాస్ వస్తుంది. నాకు తెలిసి నువ్వు హ్యాండిల్ చేయగలవు ఈ ప్రాజెక్ట్ని అని అన్నారు. ఏం టూల్ సార్ ఇది అని అడిగాను. ఏదో టూల్ పేరు చెప్పారు, నాకు తెలియదు. ఇది నువ్వు పనిచేసిన టూల్ లాంటి టూలే అది అన్నారు. పనిచేసిన లాంటి టూల్ వేరు, పని చేయడం వేరు కదా. సరే ఇప్పుడు ఎక్కడ ఈ ప్రాజెక్ట్ అన్నాను. ఫస్ట్ నువ్వు కోయంబత్తూరు వెళ్ళి అక్కడ కేటీ తీసుకోవాలి, అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఆన్సైట్ యూకే అని చెప్పారు. ఇదేదో బాగుందిరా యూకే అంటున్నారు, కాకపోతే ప్రాజెక్ట్ పిక్చర్ రెడ్లో ఉంది, ఎస్కలేషన్స్లో ఉంది, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి రా బాబు అనుకున్నా. ఫస్ట్ కోయంబత్తూరు అయితే వెళ్దాం డిసైడ్ అయ్యాను, చూద్దాం అసలు ఏంటని. మళ్ళీ తమిళనాడు అనుకున్నాను, కానీ కోయంబత్తూరు చాలా బాగుంది, బెటర్ దెన్ చెన్నై ఫర్ ష్యూర్. వెళ్ళాను, గెస్ట్ హౌస్ ఇచ్చారు, కుక్ని ఇచ్చారు, అంతా బాగుంది. ఆఫీస్కి వెళ్ళడానికి రోజు నాకు ఒక క్యాబ్ వచ్చేది. నేను వెళ్ళిన వెంటనే కోయంబత్తూరులో అప్పుడు నాకు బాహుబలిలో డైలాగు ఒకటి గుర్తొచ్చింది. వాళ్ళు కోయంబత్తూరులో నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అదేంటంటే, దేవుళ్ళ చూస్తున్నాయి, ఎవరో తెలియని తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తుటేర్లు పొంగుతున్నాయి. ఏంట్రా వీళ్ళు ఇలా చూస్తున్నారు, నన్ను తేడాగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ అంటే. వెళ్ళిన దగ్గర నుంచి భయ్యా నువ్వే కుమ్ముతావు ప్రాజెక్ట్ని, నువ్వే చెయ్యాలి, నీకు మామూలుగా లేదు అక్కడ, నువ్వే మమ్మల్ని లీడ్ చేయాలి అంటూ వాళ్ళందరూ మొదలుపెట్టారు. ఇదేంటి ఒక మేనేజరు డైరెక్టర్ కలిసి నేనే లీడ్ చేయాలి అంటున్నారు, ఇదంతాను అసలు ఏంటవుతుంది ప్రాజెక్ట్ అనుకున్నా. ఆ రోజు ఈవినింగ్ యూకే వాళ్ళతో కాల్ అయినప్పుడు కాల్లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది. కాల్ అయిపోయిన తర్వాత నన్ను అడిగారు, వాళ్ళు ఏమన్నారు అదేంటి మీకు అర్థం కాలేదా అని అడిగారు. లేదు మాకు అర్థం కావట్లేదు, వాళ్ళ యాక్సెంట్ అదంతా, నువ్వు చెప్పు మాకు ఏం అర్థం అన్నారు వాళ్ళంటే. వాళ్ళు పలానా డాక్యుమెంట్స్ అడిగారు, అది ఇది అంటే ఓకే. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి నేను బయటకు వచ్చాను కదా, ఆ క్లయింట్ ఏమో అదేంటి అప్పుడే విజన్ 1 yearలోనే వేరే ప్రాజెక్ట్ వేస్తారు అది అంటే నాకు నచ్చలేదు ఇక్కడ అన్నట్టు ఇది చెప్పారు వాళ్ళు. ఐ డోంట్ నో. ఆ క్లయింట్కి వాళ్ళు ఏదో సర్ది చెప్పుకున్నారు. నేను ఈ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాను, కోయంబత్తూరు టు బెంగళూరు, వీకెండ్స్ అయితే బెంగళూరు వచ్చేసామండి అని చెప్పేసామండి. కోయంబత్తూరులో నాకు ఎవ్వడూ లేడు, బెంగళూరులో అయితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వీకెండ్ అయితే చచ్చిన అక్కడ ఉండను. నాకు వచ్చేయాలంటే విజయవాడ కోదాడ టైప్లో బెంగళూరు టు కోయంబత్తూరు రెగ్యులర్ అప్ అండ్ డౌన్ చేసామండి. అలాగా 45 days అంటే 45 days 2 months నడిచింది. కోయంబత్తూరు బాగుంది, మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ జాగ్స్ అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్కి యూకే వీసా అంతా అప్లై చేస్తారు, యూకేకి వచ్చేసింది. వెంటనే బయలుదేరిపోవాలన్నారు, వెంటనే వెళ్ళిపోయాను నేను. యూకే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఆన్సైట్లో మన వాళ్ళందరూ వచ్చావా నువ్వే దేవుడు, నువ్వే రావాలి, నువ్వే చెయ్యాలి, నీకు బోల్డ్ వర్క్ ఉంది, ఈ వర్క్ అంతా నువ్వు కుమ్ముతావు మాకు తెలుసు అది ఇది అన్నారు. నాకేమో
తడిసిపోతుంది లిటరల్గా చెప్పాలంటే. ఎందుకంటే నాకు ఏ వర్క్ ఏమో తెలియదు, ఆ టూల్ ఏంటో తెలియదు, ఆడేంటి అక్కడ గొడవ అయిందో తెలియదు. ఆడప్పుడే ఆల్రెడీ ఎస్కలేషన్ మెయిల్ పెట్టేశాడు. నేను జాయిన్ అవ్వకముందే ఆ ప్రాజెక్ట్లో వాడేమో ఇంకో 2 monthsలో నేను చూస్తాను, లేకపోతే ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది ఇది అన్నాడు. ఇప్పుడు నాకు బెంగళూరు నుంచి ప్రెషర్, కోయంబత్తూరు నుంచి ప్రెషర్, యూకేలో ప్రెషర్, ఎవడు పడితే వాడు నువ్వే దేవుడు అనే టైప్లో నా వైపు చూస్తున్నారు. నాకేమో ఏమీ అర్థం కావట్లేదు. నేను నాతో పనిచేసిన ఫ్రెషర్స్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళందరూ ఏమో నేను యూకే వెళ్ళిపోతున్నా అది ఇది అన్నారు. యూకే వెళ్ళడం తర్వాత బాబు అసలు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియదు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో తెలియదు, నాకు పైనుంచి కింద నుంచి ఓవరాల్గా మొత్తంగా ఇదైపోతుందిరా అంటే, వాళ్ళేమో అందులో ఒకడు మంచి మాట చెప్పాడు. ఏంటంటే, విజయ్ నువ్వు ఇప్పుడు 0 పొజిషన్లో ఉన్నావు, ఓకే, అంటే నీ దగ్గర ఏమీ లేదు, నీ బుర్రలో ఏమీ లేదు, ఈ ప్రాజెక్ట్ గురించి ఏమీ లేదు. కానీ నువ్వు వేసే ప్రతి స్టెప్ ఇక్కడి నుంచి 0 నుంచి 0.5 ఆ తర్వాత 1, 2, 3 అలాగే నిన్ను ఒక మైల్ స్టోన్ తీసుకెళ్తూనే ఉంటుంది. అలా ఆలోచించి అన్నాడు. నేను నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడినప్పుడు, చెన్నైతో వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పాను వాళ్ళకి, నాకు అసలు అర్థం కావట్లేదు, వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు నన్నే చూస్తున్నారు, తలెత్తి నేనేమో కింద చూస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు కాన్సెప్ట్ అంటే. ఇట్స్ ఓకే, ట్రై చేయి, మనకి యూకే కదా ఆన్ సైడ్ డబ్బులు కూడా వస్తాయి ఇది అన్నారు. సరే అని చెప్పి ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అదే అనడంతో ఈ క్లయింట్ ఎవడైతే ఉన్నాడో అందులో ఒకడు బేసిక్గా ఎస్కలేట్ చేస్తున్న వాడిని కలిశాను నేను. ఆఫ్టర్ 1 week నాకు వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు, నువ్వు నాకు కలవాలి ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళిన లొకేషన్లో వాడు ఉన్నాడంట. వాడు అక్కడి నుంచి ఒకటి 1.5 2 hours లొకేషన్లో ఎక్కడ ఉంటాడు యూకేలో, అక్కడికి వెళ్ళి రమ్మని చెప్పాడు. నేను వెళ్ళాను ఆ వేరే ఆఫీస్కి, వెళ్ళి వాడిని కలిశాను. వాడిని కలిస్తే బాగానే మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. మరి ఏంటి ప్రాబ్లమ్, వీడి మీద ఎందుకు ఇంతలాగా రుద్దుతున్నారు వీళ్ళందరూ అని చెప్పి నేను ఎవరికైతే రిపోర్ట్ చేస్తానో వాడికి అడిగాను. వాడు అన్నాడు, వాడు బాగా తేడాగాడు, వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు, వాడు అసలు ఏం చెప్తే అది మనం చెయ్యాలి అంటే. సరే ఇప్పుడు అసలు ఏంటి వాడు ఎందుకంత ఫైర్ అయిపోయాడు మన మీద ముందు నుంచి అని చెప్పి నేను కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే, వాడు చెప్పేది వాడని పైపైన చెప్పేస్తాడు. వాడు ఆర్కిటెక్ట్ బేసిక్గా, వాడు నాకు ఇది కావాలి అని చెప్పేస్తే వెళ్ళిపోతాడు వాడు. మన వాళ్ళు ఏంటంటే అది చేయలేక ఆర్ అర్థం కాక ఆర్ చేసినట్టు ఇది తప్పు చేస్తుందేమో అని భయంతో ఏం చేయాలో తెలియక ఆగిపోతూ నెమ్మదిగా డిలే చేసుకుంటూ వచ్చారు ప్రాజెక్ట్ని. నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇది కాన్సెప్ట్, ఇది ప్రాజెక్ట్, ఇది స్కోపు, ఇది నేను అవన్నీ తీసుకుని వెళ్ళి నా ఆఫ్షోర్లో మంచి క్యాండిడేట్, ఆఫ్షోర్ కోయంబత్తూరు అబ్బాయి చాలా బాగా చేసేవాడు. వాడు నేను కోఆర్డినేట్ చేసి ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ని 2 monthsలో ఎక్కడ తీసుకొచ్చామంటే, రెడ్లో ఉన్నదాన్ని కొంచెం బెటర్ సిచ్యువేషన్ తీసుకొచ్చేలా ట్రై చేసాం. ఆ తర్వాత 3 months అయ్యింది, 4 months అయ్యింది, నేను బాగానే చేస్తున్నాను. ఫస్ట్ టైం నాకు నచ్చింది, వర్క్ నచ్చింది, కల్చర్ నచ్చింది, అంతా బాగుంది. కాకపోతే ఎవడికి వాడు కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది క్లయింట్లో. అప్పుడు ఒక 3-4 months అయ్యాక నాకు నా మేనేజర్ అంటే ఎవరైతే నాకు యూకే వెళ్ళమని చెప్పాడో డైరెక్టర్, అతను ఫోన్ చేశాడు. ఏం చేసావు నువ్వు అన్నాడు. నేనేం చేశాను రా బాబు, ఏమైంది అన్నాను. ఒక మెయిల్ వచ్చింది ఇలాగా అన్నాడు. ఏమైంది రా బాబు, మెయిల్ ఏమైంది అంటే, ఫార్వర్డ్ చేస్తాను నీకు చూడు అన్నాడు. ఎవడైతే ఆర్కిటెక్ట్ ఉన్నాడో క్లయింట్ తాలూకు వాడు ఒక మెయిల్ పెట్టాడు. ఏంటంటే, ఇలాగ విజయ్ వచ్చి 3 months అయ్యింది, లాస్ట్ 6 monthsలో ఆర్ అంతకుముందు నేను జాయిన్ అవ్వకముందు 3 months, ఈ 3 monthsలో ప్రోగ్రెస్ ఏదైతే ఉందో చాలా బాగుంది, నేను రావడం చాలా హెల్ప్ అయిందని చెప్పి నా డైరెక్టర్కి మెయిల్ పెట్టాడు. అప్పుడు డైరెక్టర్ ఇంకా ఆనందంలో ఇదైపోయాడు. ఏం చేస్తావు విజయ్, అసలు నువ్వు భయపెడుతూ వెళ్ళావు, ఇప్పుడు చూడు వాడే నీకు మెయిల్ పెట్టాడు నీ గురించి పొగుడుతూ అది ఇది అన్నాడు. నేనైతే వర్క్ చేశాను, అది కనిపించింది నాకు, నేను కష్టపడ్డాను ఇక్కడికి వచ్చాక, నాకు అర్థమైంది ప్రాజెక్టు. అండ్ వాడి బాధ కూడా అర్థమైంది. వాడు చెప్పింది ఎవరు సరిగ్గా చేయట్లేదు, వాడు చెప్పింది నేను డీకోడ్ చేసి మన ఆఫ్షోర్ వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను పని చేసుకుంటున్నాను ఇక్కడ అది ఇది అంటే, ఓకే గుడ్ క్యారీ ఆన్ అన్నాడు. అలాగా ఒక 1 year దాకా గడిచింది. వాడు కూడా హ్యాపీ, నేను హ్యాపీ, అందరూ హ్యాపీ. ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది, ఆ ప్రాజెక్ట్ ఇంకా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వెంటనే 1 year తర్వాత నా యూఎస్ వీసా పిక్ అయింది. యూఎస్ వీసా పిక్ అయితే నా లాటరీలో తగిలినంతో నేను చెప్పాను యూకే నుంచి నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాకు యూఎస్ పిక్ అయింది, యూఎస్ వీసా వేస్ట్ అయిపోతుంది, లాటరీ కదా అది, లాటరీ దొరకడమే కష్టం, అలాంటిది నాకు దొరికింది. అందుకని వీళ్ళు అన్నారు నువ్వు వచ్చేసే బ్యాక్కి అంటే, నేను కూడా ఓకే సరే అని చెప్పి బ్యాక్కి వెళ్ళిపోయాను యూకే మానేసి. వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఏ క్లయింట్ అయితే నాకు ప్రాజెక్ట్ ఈ కంపెనీలో ఇప్పించాడు, ఆ క్లయింట్ అన్నాడు నాకు యూఎస్లో ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్కి నువ్వు వస్తావు విజయ్ అని అడిగాను. నన్ను ఓకే ఎందుకు రాను,
అని చెప్పి వీసా స్టాంపింగ్ అంతా అయిపోయాక ఆ ప్రాజెక్ట్ న్యూయార్క్లో ఉందంటే నేను న్యూయార్క్ అప్పుడు మూవ్ అయ్యాను. సో నేను వితిన్ 1.5 to 2 yearsలో అసలు ఏదో అయిపోయింది నా జీవితం అనుకున్న టైంలో నేను ఎంత స్ట్రాంగ్గా ఉండి బెంగళూరు మూవ్ అయ్యి బెంగళూరులో ఏదో ప్రాజెక్ట్ 16 hours నేను కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 9 to 10 months పనిచేశాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ కొంతమందిని కలవడానికి టికెట్స్ బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకంటే ఏదో ఇష్యూ రావడం, నన్నేమో ఉండిపోమనడం, ఎందుకంటే జూనియర్స్కి అది చేయలేకపోవడం. టికెట్స్ చాలా నేను క్యాన్సిల్ చేసుకోవాల్సింది లాస్ట్ మినిట్లో. ఇంకా అన్ని సర్దుకుని వెళ్ళి ఆఫీస్కి అట్టించడం ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్న టైంలో కూడా నేను అదే బ్యాగ్తో ఇంటికి వచ్చేసిన రోజులు ఉన్నాయి కొన్ని వీకెండ్స్. అక్కడి నుంచి నాకు యూకే తగిలింది. ఇదంతా తర్వాత యూఎస్. నాతో పాటు జాయిన్ అయిన ఇంకో అబ్బాయి అదే కంపెనీలో, వాడు చాలా ఇదైపోయాడు. ఎందుకు మీరు విజయ్కి ఫేవర్ చేస్తున్నారు అంటే, వాళ్ళేమీ నాకు ఫేవర్ చేయలేదు టు బి ఆనెస్ట్. వాళ్ళు నేను చేయగలను అని చెప్పి నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. నాకు కూడా నమ్మకం లేదు నేను చేయగలనా లేదా అనేది. వాళ్ళు ఏదో నమ్మారు, వీడు చేయగలడు, ఈ ప్రాజెక్ట్ని రెడ్ నుంచి గ్రీన్కి తీసుకురాగలని వాళ్ళు నమ్మారు. నేను తీసుకొచ్చాను. కానీ కొంతమందికి జల్సీ ఫీల్ అయ్యారు. వీడికి యూఎస్ ఇచ్చారు, వీడికి యూకే ఇచ్చారు, వీడికి అన్నీ ఆన్ సైడ్లు ఇస్తున్నారు, అది ఇది అని చెప్పి కొంతమంది ఫీల్ అయిపోయారు. నేను వాళ్ళతో బాగానే ఉన్నాను, బట్ నాతో బాగానే ఉండేవారు. కానీ నా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేవారు, ఎందుకు వాడికి మీరు ఫేవర్ చేస్తున్నారు. మీ మీద మీకు కొంచెమైనా నమ్మకం ఉండాలి. నాకు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో యూకేది, నాకు చిన్న నమ్మకం ఏదైతే ఉందంటే, అక్కడ ఉన్న వాళ్ళల్లో కొంచెం బుర్ర ఉందని నాకు అనిపించింది వాళ్ళకన్నా. ఇప్పుడు వాళ్ళే 3 నెలల నుంచి బతుకుతున్న వాళ్ళు, నేను ఇంకో 3 నెలలు బతకలేనా అని నాకు అనిపించింది. ఆ తర్వాత మన గురించి ఎవరో ఒకరు ఎలా అంటూనే ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోకూడదు. మీకు జాబ్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఎప్పుడైనా సరే. ఈ వెనకాల నుండి మాటలు అనేవాళ్ళు ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు. నాకు యూకేలో కూడా తగిలారు. యూకేలో కూడా కొంతమంది అసలు నువ్వేం చేయట్లేదు అనేవారు. కొంతమంది ఈ సేమ్ కంపెనీ వాళ్ళే, వేరే టీం వాళ్ళు, నువ్వేమీ చేయట్లేదు, నువ్వేం చేయకపోయినా నీకు బాగానే అప్రిషియేషన్ మెయిల్స్ అన్నీ వస్తున్నాయి, వీ డోంట్ నో హౌ, అది ఇది అనేవారు. ఐ రియలీ డింట్ కేర్. వాళ్ళతో నేను మళ్ళీ ఉండేవాడిని రూమ్లో. బట్ వాళ్ళు నన్ను హెల్ప్ అడగడానికి వచ్చినప్పుడు నేను అనేవాడిని, నేనేం చేయట్లేదు కదా, నేను ఎందుకు హెల్ప్ చేయాలని చెప్పి సర్కాస్టిక్గా అనేవాడిని. ఓకే, అప్పుడు వాళ్ళకి అర్థమైంది వీడిని అంత ఎక్కువ కెలకూడదని. ఇది అప్పుడే కాదు, నేను తర్వాత కెనడా మూవ్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్లో వేరే వాళ్ళు మనల్ని అంటూనే ఉంటారు ఏదో ఒకటి, నువ్వు నీ వర్క్ పెద్ద ఏం లేదులే, నువ్వేం చేయట్లేదులే, అది ఇది అంటే. ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్. నువ్వు వర్క్ సాటిస్ఫాక్షన్లో నువ్వు ఉన్నావా లేదా, నీకు నీ రోల్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా. నేను ఇప్పటికీ ఒక 10 కంపెనీస్ అని మారుంటాను నా కెరియర్లో. నాకు ఏ రోజైతే సాటిస్ఫాక్షన్ లేదో, నేను చేస్తే నాకు బోర్ కొట్టిందో, నేను వెంటనే మారిపోతాను. వాడు ఎంత జీతం ఇచ్చాడని కూడా చూడండి. అప్పుడప్పుడు నేను తక్కువ జీతాలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. బికాజ్ నాకు వర్క్ నచ్చాలి, నేను చేసే పని నచ్చాలి. మీరు చేసేది నచ్చితే అది ఎంత చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ఆలోచించరు, జస్ట్ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇప్పుడు జాబ్ ఏదైనా పోయింది అని చెప్పి ఇప్పుడు బాధపడద్దు. ఈ జాబ్ కాకపోతే ఇంకోటి మనం ఎక్కడో ఒకటి ఉపయోగపడతాం. ఎక్కడ ఉపయోగపడతాం అనేది మీకు తెలుసుకోవాలి. అది ఏదైనా అవ్వనివ్వండి, చిన్న పని పెద్ద పని ఏం లేదు. పని చిన్న పెద్ద అనేది నీ మైండ్లోనే ఉంది. ఆ మైండ్లోంచి చిన్న పెద్ద తీసేస్తే ప్రతిదీ పనే. అది డబ్బు ఇస్తుందా లేదా అని తర్వాత విషయం. ఇప్పుడు నేను పాడ్కాస్టింగ్ చేస్తున్నాను, నాకు డబ్బు ఏమి ఇవ్వట్లేదు పాడ్కాస్ట్, బట్ నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇష్టం. ఇది మీతో షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత డెత్ స్టాకర్ గురించి చెప్పాలంటే, ఆ స్టోరీ అంతా రాసుకున్నాను, 3/4 అయ్యింది. లాస్ట్ 1/4 కూడా నా మైండ్లో ఉంది, బట్ నాకు రాసే మూడ్ ఉండట్లేదు. ఐ డోంట్ నో వై. ఈ బద్ధకం కూడా అది నేను కోరిని తెచ్చుకుంది కాదు. చెప్పాను కదా కొంచెం బాగాలేదని, దానివల్ల మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. ఆఫీస్ వర్క్ చేసేసరికి నాకు చిరాగ్గా ఉంది, అందుకని ఇదేం చేయట్లేదు. ఎవరైనా సరే మీకు రాయాలని ఉంటే ఆ పర్టికులర్ 1/4 ఆఫ్ ద స్టోరీ నేను మీకు చెప్తాను, ఎలా అవుతుంది, ఎలా నడుస్తుంది స్టోరీ అని. మీరు రాస్తానంటే ఐ విల్ షేర్ ద స్టోరీ విత్ యూ అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ మెసేజ్. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, gupchuppodcast@gmail.comకి ఈమెయిల్ చేయండి. ట్విట్టర్లో పెట్టినా సరే, ఎక్కడ పెట్టినా సరే ఐఎమ్ రెడీ టు రెస్పాండ్. అండ్ మీతో షేర్ చేస్తాను. మీరు ఆల్రెడీ చేసిన వర్క్ ఏదైనా ఉంటే నాకు చూపించండి, దాన్ని బట్టి మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో అని నేను మీకు విడమరి చెప్తాను. జస్ట్ ఒక 3-4 hours కూర్చుంటే అయిపోతుంది అది. బట్ నాకు ఐ డోంట్ వాంట్ టు టెల్ మచ్, బట్ నాకు నచ్చట్లేదు రాయాలంటే ఏదైనా సరే, ఆ మూడ్ ఉండట్లేదు. ఈ పర్టికులర్ ఎపిసోడ్ గురించి మీరు మీ లైఫ్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరు కూడా ఫేస్ చేసి దాన్ని స్ట్రాంగ్గా మీరు పుల్ బ్యాక్ చేసుకుని ముందుకు వెళ్ళి నిలబెడితే, అలాంటివి ఏమైనా నాతో షేర్ చేసుకుంది అనుకుంటే షేర్ చేయండి.
ఐ వుడ్ లైక్ టు హియర్ యువర్ స్టోరీ యాజ్ వెల్. ఓకే, లింబో గురించి కూడా మీకు ఒక పాడ్కాస్ట్ చేస్తాను. లింబో వెరీ సూన్ రిలీజ్ అవుతుంది, విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 2 రిలీజ్ అవుతుంది. కేల్పీడియా ఛానల్లో రిలీజ్ అవుతుంది, నా ఛానల్లో కాదు. కేల్పీడియా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, వాళ్ళు మూవీ చూసి నచ్చి వాళ్ళు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. దాని గురించి నేను సెపరేట్ పాడ్కాస్ట్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్ వింటర్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఈ వింటర్లో రిలీజ్ అవుతుంది. అందుకని దాని గురించి ఎక్కడ ఢిల్లీలో ఏమైంది అనేది నేను విడమర్చి మీకు చెప్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుసుకుందాం. అప్పటిదాకా గప్